ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలను జిల్లా వైద్యాధికారి తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రైవేట్ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీలు చేసినట్లు జిల్లా వైద్యాధికారి పుష్పలత తెలిపారు. 1-2 కేసులు తప్ప ఎక్కడా కూడా డయేరియా కేసులు నమోదవలేదని స్పష్టం చేశారు. 40,000 పాపులేషన్లో 1-2 కేసులు అనేది నార్మలే. కానీ మనకి ఆ ఎపిసోడ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ బట్టి ఒక 5 కేసులు ఒకే ఏరియాలో ఒకే వీధిలో కానీ 5 కేసుల కన్నా ఎక్కువ వస్తే అప్పుడు దాన్ని ఎపిడమిక్ అంటారు. అలా సిచ్యువేషన్ ఇక్కడ ఎక్కడా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన కేసులు కూడా ఒక కేసు అది ఎపిడమిక్ అనేది కాదు. వచ్చిన కేసులు వచ్చినట్టుగా ఎక్కడ సర్వేలో వచ్చినా అది కేసు ఎపిసోడ్స్ బట్టి అది అక్కడ ట్రీట్ చేయడం అయితే అక్కడ కేసెస్ ఓఆర్ఎస్ ఇచ్చేయడం, లేదా ఏదన్నా ఇంకా ఎక్కువైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ అవసరమైతే ఆ మేనేజ్మెంట్ చేయడం. అంతేగాని ఇక్కడ వేరే కేసులు అంటూ రిపోర్ట్ అయ్యి ఏడీడీ కేసులుగా రిపోర్ట్ అయిన కేసులు అంత అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదండి. చుట్టుపక్కల కూడా అక్కడ కూడా కనుక్కొచ్చారు. వాళ్ళ దగ్గర కూడా కేసులు ఏమీ లేవని కూడా ఇప్పుడే మా డాక్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడికి మా ఏఎన్ఎంలు వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది.